లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమాలకి ఎన్ని సీజన్లున్నా సంక్రాంతి సీజన్ అంటేనే మోజెక్కువ. ఇక ఈ సీజన్లో బరిలోకి దిగడానికి స్టార్ హీరోలు పోటీ పడుతూ ఉంటారు కూడా. తాజాగా వచ్చే పొంగల్ బరిలోకి దిగడానికి సిద్ధమైన ముగ్గురు హీరోలలో ఈ ఇద్దరు హీరోలు గతంలో పోటీ పడిన వాళ్లే. మరి పోటీ పడిన ఆ ఇద్దరిలో ఎవరు నెగ్గారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఇట్. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు పొందిన బాలయ్య ఒకవైపు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇమేజ్ పెంచుకున్న విక్టరీ వెంకటేష్ ఒకవైపు, ఇలా డిఫరెంట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఈ పొంగల్ కి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ 2 సార్లు పొంగల్ బరిలో దిగిన బాలయ్య, వెంకీలలో 2 సార్లు వెంకీదే పైచేయి కావడం విశేషం. మొదటిసారి 2000లో బాలయ్య వంశోద్ధారకుడు అనే సినిమాతో సంక్రాంతి పండగ బరిలో నిలవగా, వెంకటేష్ కలుసుందాంరా సినిమాతో పోటీ పడ్డాడు. అయితే వంశోద్ధారకుడు సినిమా సంక్రాంతికి ఏమాత్రం సందడి చేయకపోగా, కలిసుందాంరా సినిమా మాత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక రెండోసారి 2019 సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా కథానాయకుడు సినిమాతో పొంగల్ బరిలో నిలవగా, వెంకటేష్ F2 సినిమాతో పోటీ పడ్డాడు. అయితే ఈ సంవత్సరం కూడా బాలయ్యకు సంక్రాంతి చేదు అనుభవమే మిగిల్చింది. కథానాయకుడు నిరాశపరిస్తే వెంకటేష్ కి మాత్రం F2తో బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇక వచ్చే పొంగల్ కి F2 కాంబోనే రిపీట్ అవ్వడం వెంకీకి అడ్వాంటేజ్ అనే చెప్పవచ్చు. చూడాలి మరి బాలయ్య 2 సార్లు తనపై విజయం సాధించినా వెంకీపై అప్పర్ హ్యాండ్ సాధిస్తాడో లేక ముచ్చటగా 3వ అపజయాన్ని పలకరిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.